హాయ్ నాన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సీక్వెన్సింగ్ బేస్డ్ ఆన్ డిక్షనరీ వర్డ్. అసలు ఏంటి టాపిక్ ఏంటి అంటే మనకి 4 వర్డ్స్ కానీ లేకపోతే నెంబర్స్ కానీ ఏ ఒకటి ఇస్తానన్న మనం వాటిని డిక్షనరీ ఆర్డర్స్లో మనకి అరేంజ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి నాన్న, 4 నేమ్స్ తీసుకుందాం. మనకి రమ్య, జ్యోతి, సీత, గీత అని 4 నేమ్స్ అన్నమాట. వీటిని డిక్షనరీ ఆర్డర్స్ లో మనం అరేంజ్ చేయాలన్నమాట. అంటే డిక్షనరీ ఆర్డర్స్ అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ లో ఈ నేమ్ తో ఉన్న కాంటాక్ట్స్ నువ్వు సేవ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నీకు ఏ నేమ్స్ ఏమవుద్ది, సెకండ్ వచ్చేసి ఏది, థర్డ్ వచ్చేసి ఏది, ఫోర్త్ వచ్చేసి ఏది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే 1 2 3 4 4 3 2 1 ఈ టైప్ లో ఉంటాయి అన్న మనకి ఆప్షన్స్. అంటే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క నెంబర్ ఇస్తారనమాట. ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క నెంబర్ అనుకోవాలి మనమే. ఆప్షన్స్ లో నెంబర్స్ ఇస్తారనమాట. సో నాన్న ఇప్పుడు చూడండి, డిక్షనరీ ప్రకారం ఫస్ట్ వచ్చింది ఏమేంటి, ఏబిసిడి ఆల్ఫాబెట్ ప్రకారం ఫస్ట్ వచ్చేది నాన్న మనకి జి. జి వచ్చేసి గీత అంటే 4. నెక్స్ట్ నాన్న జి తర్వాత వచ్చేది జే అంటే సెకండ్, 4 2. నెక్స్ట్ నాన్న ఆర్ 1 4 2 1 రిమైనింగ్ 3 నాన్న. సో మనకి ఈ నేమ్స్ ని డిక్షనరీ ఆర్డర్ అరేంజ్ చేయమంటే మనకి వచ్చేది నాన్న 4 2 1 3 నాన్న. ఇది ఒక మోడల్ క్వశ్చన్ నాన్న. ఇంకో మోడల్ క్వశ్చన్ వచ్చేసి మనకి అమీర్ అమీర్ అమూల్య అంటే అమిషన్. అమీర్ అమూల్య అండ్ అమిషన్. వీటిని కూడా మనం డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఎలా నన్ను ఇక్కడ చూడండి, ఇందాక వచ్చేసి మనం ఆల్ వర్డ్స్ వచ్చేసి డిఫరెంట్ లెటర్స్ తో స్టార్ట్ అయింది. ఈసారి చూడండి, ఏ కామన్ గా ఉంది, ఎం కామన్ గా ఉంది. నెక్స్ట్ ఏ కామన్ గా ఉంది, ఎం కామన్ కాబట్టి నెక్స్ట్ థర్డ్ లెటర్ బేస్ గా తీసుకుంటాను. థర్డ్ లెటర్ బేస్ చేసుకొని మనం డిక్షనరీ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ వచ్చేది ఐ వస్తుందా, ఈ వస్తుందా, యూ వస్తుందా, ఐ వస్తుందా. ఫస్ట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, ఈ వస్తుంది. సో సెకండ్ వన్ అనమాట ఫస్ట్. తర్వాత ఐ యు ఐ అనమాట. ఐ వస్తుంది కదా అంటే ఫస్ట్ది కానీ ఫోర్త్ది కానీ. తర్వాత ఐ కామన్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ తీసుకుంటాం. నెక్స్ట్ లెటర్ ఏంటిది, టీ అంటే ఎస్ నాన్న. సో ఎస్ ముందు వస్తుంది, సో 4. తర్వాత మనకి ఐ ఉంది కాబట్టి థర్డ్. నెక్స్ట్ లాస్ట్ లో యు ఉంది, ఇది 1 అన్న. లాస్ట్ లో యు ఉంది కాబట్టి మనకి థర్డ్ లాస్ట్ లో వస్తున్నా 2 4 1 3. ఇది వచ్చేసి మనకి డిక్షనరీ ఆర్డర్ లో మనకి ఫోన్ లో కాంటాక్ట్ సేవ్ చేసుకుంటే మనకి ఎలా సేవ్ అవుతుందో సేమ్ అదే ఆర్డర్ లో. ఇంకోటి వచ్చేసి ఏం అడుగుతారంటే రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అనమాట. రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అంటే మనకి లాస్ట్ లోది ఫస్ట్ వస్తుంది. అట్లాగే నన్ను ఇదిగోండి, ఇదే దానికి రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అంటే 3 4 3 1 4 2 నన్ను 3 1 4 2 అనమాట. ఇది రివర్స్ డిక్షనరీ ఆర్డర్. ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే సేమ్ ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ లోంచి కొన్ని వర్డ్స్ తీసుకొని, సపోజ్ ఐటీహెచ్ ఉంది, తర్వాత ఎంఐటి ఉంది, నెక్స్ట్ ఏఐహెచ్ అనుకున్నాను. ఇలా ఇస్తాను నాన్న. ఈ అమిత్ అనే నేమ్ లోంచి మనకి ఇక్కడ ఫామ్ అయ్యే వర్డ్ ఏంటి, అదొకటి. ఇంకోటి వచ్చేసి ఫామ్ కాని వర్డ్ కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. కెన్ బి ఫార్మ్డ్, కెనాట్ బి ఫార్మ్డ్, అదొక మోడల్ వస్తుంది. సో ఇంకా చాలా మోడల్స్ వస్తాయి నాన్న. మనం నెక్స్ట్ చెప్పుకుందాం అనమాట. లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం అన్న. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి అన్న. అరేంజ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ అన్న. అంటే డిక్షనరీలో ఏ సీక్వెన్స్ లో ఉంటాయో మనకి గివెన్ వర్డ్స్ కూడా అదే సీక్వెన్స్ లో ఉండాలన్నమాట.
దీనికి నాన్న మీరు ఆల్ఫాబెట్స్ అనేది వచ్చుండాలన్నమాట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తెలిసినానా ఏ, బి, సి, డి, జెడ్ వరకు ఉంటాయి. ఆ ఆల్ఫాబెట్స్ ప్రకారమే మనం చేయాలి. అవి ఖచ్చితంగా వచ్చుండాలి నాన్న. అందరికీ వచ్చే ఉంటాయని అనుకుంటున్నా. అందుకని నేను ఇక్కడ ఏబీసీలు రాయట్లేదనమాట. ఫస్ట్ నాన్న డి ఉంది. ఫస్ట్ లెటర్ ఏంటి? డి. డి వచ్చింది కాబట్టి అన్నీ కామన్‌గా ఉన్నాయి కాబట్టి డీని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ లెటర్ వద్దాం. నెక్స్ట్ లెటర్ ఈ, 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 ఐ నాన్న. ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌లో మనకి ఈ ఫస్ట్ వస్తదా? ఐ ఫస్ట్ వస్తదా? అంటే ఈఏ ఫస్ట్ వస్తది. సో, ఈతో ఉన్నాయి 3 ఉన్నాయన్నమాట. సో, ఈ తర్వాత టీ, 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 టీ నాన్న. మూడిట్లో వచ్చేసి మనకి టీఏ ఉంది. సో, కామన్‌గా ఉంది కాబట్టి దాన్ని కాకుండా నెక్స్ట్ లెటర్‌ని మనం కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ, ఈ, ఏ నాన్న. ఈ, ఈ, ఏ. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఏ ఫస్ట్ వస్తదా? ఈ ఫస్ట్ వస్తదా? అంటే ఏనే ఫస్ట్ వస్తది. కాబట్టి ఫస్ట్ వచ్చే మనకి వర్డ్ 3 నాన్న. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం మనకి ఫస్ట్ వచ్చే వర్డ్ 3 అనమాట. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వచ్చే వర్డ్ 1, 3, 2, 1 నాన్న. ఇవి ఆప్షన్స్ అనమాట. మనకి 3తో స్టార్ట్ అయింది. ఒకే ఒక ఆప్షన్ ఉంది నాన్న. అదొచ్చేసి సెకండ్ ఆప్షన్. సో, మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ అన్న. నాన్న నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అవుతున్నట్టయితే అది అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ నువ్వు సాల్వ్ చేసేటప్పుడు క్వెషన్‌ని ఎంత కేర్‌ఫుల్‌గా మనం అబ్జర్వ్ చేస్తామో, ఆప్షన్స్‌ను కూడా అబ్జర్వ్ చేయాలి నాన్న. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి నీకు హింట్ ఇస్తాయి. ఇదిగో నువ్వు మొత్తం అన్ని వర్డ్స్ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్‌ది అరేంజ్ చేస్తే చాలు అని నీకు ఒక చిన్న హింట్ ఇచ్చినాయి నాన్న. నెక్స్ట్ ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం అది కరెక్టో కాదో. నెక్స్ట్ థర్డ్‌ది అయిపోయింది కదా నాన్న. నెక్స్ట్ ఈ 2లో చూడాలి. ఈ 2లో వచ్చేసి మనకి ఈ వరకు కామన్‌గా ఉంది. నెక్స్ట్ సి గాని, ఆర్ గాని. సి ఫస్ట్ వస్తది కాబట్టి ఫస్ట్. నెక్స్ట్ ఇది కూడా ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా సెకండ్. నెక్స్ట్ ఐతో ఉన్నాయి చూడండి. ఐతో ఎఫ్ ఫస్ట్ వస్తదా? సి ఫస్ట్ వస్తదా? అంటే సి ఫస్ట్ వస్తది. తర్వాత ఎఫ్ నాన్న. 3, 1, 2, 5, 4 ఇదిగోండి 3, 1, 2, 5, 4 ఇక్కడ కూడా 3, 1, 2, 5, 4 నాన్న. సో, మనకి చూడండి ఎంత టైం సేవ్ అయింది మనకి. ఆప్షన్స్ చూడటం వల్ల ఎంత టైం సేవ్ అయిందో చూడండి. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆప్షన్స్‌ని పట్టించుకోరు నాన్న. ఓన్లీ క్వెషన్‌ని సాల్వ్ చేసే పనిలో ఉంటారు. ఆప్షన్స్‌ని పట్టించుకోరు. నా సజెషన్ ఏంటంటే ఆప్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అవి కూడా మీకు హింట్ ఇస్తాయన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ కూడా అరేంజ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ ఆర్డర్. అంటే డిక్షనరీ ఆర్డర్‌లో ఎలా వచ్చిందో అలాగే మనకి ఈ వర్డ్స్‌ని అరేంజ్ చేయాలని. ఫస్ట్ లెటర్ చూడండి. ఫస్ట్ లెటర్ నాన్న మనకి జీ అనేది అన్నిట్లో కామన్‌గా ఉంది. సో, మనకి జీని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ జీ తర్వాత నెక్స్ట్ లెటర్ తీసుకోండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఆర్ ఉంది. ఆర్ కూడా మనకి అన్నిట్లో కామన్‌గానే ఉంది. ఆర్ కూడా మనకి అన్నిట్లో కామన్‌గానే ఉందనమాట. నెక్స్ట్, నెక్స్ట్ లెటర్ తీసుకోండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి మనకి ఓ, 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 ఓ అండ్ ఐ నాన్న. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం మనకి ఓ ఫస్ట్ వస్తదా? ఐ ఫస్ట్ వస్తదా? అంటే ఐఏ ఫస్ట్ వస్తదనా? ఐ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఆప్షన్ అనా మనకి 5తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్స్ చూడండి. 5తో స్టార్ట్ అయ్యేయి ఎన్నున్నాయి? అన్న ఈ 2 ఎలిమినేట్ అయిపోయాయనమాట. సో, మనకి 1 అండ్ 4 నాన్న. 5 తర్వాత మనకి 1 ఉంది. ఇక్కడ 5 తర్వాత 1 ఉందంటే 5 తర్వాత వచ్చేది ఆటోమేటిక్‌గా 1 అన్న. సో, 5 అయిపోయింది. 1 అయిపోయింది. రెండిట్లో 1 కామన్ ఉంది కాబట్టి మళ్ళీ మనం 1ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ నీకు హింట్ ఇస్తాయని నేను ఇందాక చెప్పాననమాట మీకు. నెక్స్ట్ 2ఆ? 3ఆ? ఈ 2 అండ్ 3లో నెక్స్ట్ మనం కంపారిజన్ చేసి ఫస్ట్ ఏదొస్తదో చెప్తే మనకి ఆన్సర్ అయిపోతుందన్న. 2, 3లో ఓ కామన్‌గా ఉంది. ఓనా? ఎస్సా? అంటే ఇదిగో ఓనే ఫస్ట్ వస్తది. ఈ ఓనా? ఎస్సా? అంటే మనకి ఏం ఫస్ట్ వస్తుంది? ఓనే ఫస్ట్ వస్తుంది కాబట్టి 2 అన్న. సో, 2తో 3తో 3తో 2 ఉన్నాయన్నమాట. సో, మనకి 3తో కాదు 2తోనే కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. దీన్ని మొత్తం అరేంజ్ చేసే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నీకు ఆప్షన్స్‌లోనే కొన్ని హింట్స్ ఇస్తారన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ మనకి క్వెషన్ మీరు ఆల్వేస్ చదవాలన్న మీరు. ఈ క్వెషన్‌ని మీరు పట్టించుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్‌గా డిక్షనరీ యార్డ్‌లో పెట్టేస్తామని చూస్తారు. కొన్ని సార్లు ఇక్కడ డిక్షనరీ యార్డ్‌లో ఆర్డర్ అనే కాకుండా రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అడుగుతారనమాట. సో, మనకి క్వెషన్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అక్కడింది డిక్షనరీ ఆర్డర్ అన్నాడు. సో, మనకి డిక్షనరీ ఆర్డర్‌లో
మనం ఈ వర్డ్స్ అనేది అరేంజ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ మనకి ఆర్ 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 అనే లెటర్ మనకి సేమ్‌గా ఉంది. నెక్స్ట్ ఈ అనే లెటర్ కూడా మనకి సేమ్‌గా ఉంది. అసలు నన్ను అడిగితేనా ఇవి ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ అని కూడా నువ్వు వెరిఫై చేయకుండా ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్‌లో వాడు క్లియర్‌గా ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి ఫోర్త్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేది ఫోర్త్‌ది కాబట్టి మనం ఫోర్త్‌ది తీసేస్తాం. నెక్స్ట్ 5 గాని, 1 గాని 5 గాని, 1 గాని ఇక్కడ చూడండి. సో, మనం 5, 1 కంపారిజన్ చేస్తాం. 5 ఫస్ట్ వచ్చిద్దా? ఇది ఫస్ట్ వస్తదంటే ఆర్‌ఈఏ, ఆర్‌ఈఏ, ఎల్ వరకు కామన్. ఎల్‌ఐ, ఎల్‌ఐ, ఎల్‌ఐ. ఆర్‌ఈఏ, ఎల్‌ఐ వరకు కామన్‌గా ఉన్నాయి నాన్న. నెక్స్ట్ టీ ఉంది ఇక్కడ. ఇక్కడ జెడ్ ఉంది నాన్న. మనకి ఫస్ట్ వచ్చేది టీ అనమాట. సో, ఫస్ట్. సో, మనకి 4, 1తో స్టార్ట్ అయ్యి 2 ఉన్నాయి నాన్న. 4, 1తో స్టార్ట్ అయ్యి ఆప్షన్‌లో 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి 4, 1 తర్వాత రెండిట్లో 5 ఉందనమాట. సో, మనకి 5 చేసే పని లేదు. ఇదిగోండి ఇక్కడ 5 రాసేస్తాం. సో, 5 కూడా మనకి తీసేయండి. వాడు ఆప్షన్స్‌లో నీకు 5 వస్తుందని క్లియర్‌గా చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి 2నా, 3నా? 2నా, 3నా? సో, 2, 3లో మనం కంపేర్ చేసుకుంటాం. బి ఫస్ట్ వస్తదా? సి ఫస్ట్ వస్తదా? అంటే బినే ఫస్ట్ వస్తది. అంటే 3 అనమాట. సో, ఇక్కడ 3తో స్టార్ట్ అయింది. సెకండ్ ఆప్షన్ కాబట్టి మనకి సెకండ్ అన. చూడండి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయడం వల్ల ఇక్కడ కంపారిజన్ చేసే టైం మీకు ఎంత సేవ్ అయిందనుకుంటారు? మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కూడా అర్థమైద్ది నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వెషన్ కూడా మనకి సేమ్ నాన్న. అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్ అనమాట. గివెన్ వర్డ్స్ వచ్చేసి మనకి డిక్షనరీ ఆర్డర్‌లో మనకి ఎలా ఉంటాయో అలాగా మనం కూడా అరేంజ్ చేయాలన్నమాట. నేను ఇందాక నుంచి చెప్తున్నాగా ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయమని. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి 1తో గాని, 5తో గాని స్టార్ట్ అవ్వాలన్న. అంటే 1, 5లో ఫస్ట్ ఏది వస్తదో మనం కనిపెట్టాలి. ఇదిగోనా ఆర్ సేమ్‌గా ఉంది. నెక్స్ట్ లెటర్ చూద్దాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసి 1లో ఈ ఉంది, 5లో ఐ ఉంది నాన్న. సో, మనకొచ్చేది ఈ ఫస్ట్ వస్తదా? ఐ ఫస్ట్ వస్తదా? అంటే ఈనే ఫస్ట్ వస్తది. సో, 1తో స్టార్ట్ అయింది. సో, 1తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఫోర్త్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. 1తో స్టార్ట్ అయ్యి ఎన్నున్నాయి నాన్న? మనకి 3 ఉన్నాయి. 1 తర్వాత చూడండి 3 గాని, 5, 5. 3 గాని, 5 గాని అన్నమాట. 3 అండ్ 5. 3 అండ్ 5లో నాన్న కామన్‌గా ఎన్నున్నాయో అయన్నీ తీసేద్దాం. ఆర్ఐజీ, ఆర్ఐజీ నాన్న. తర్వాత హెచ్ ఉంది. తర్వాత ఓ ఉంది. హెచ్ ఫస్ట్ వస్తదా? ఓ ఫస్ట్ వస్తదా? అంటే మనకి హెచ్ఏ ఫస్ట్ వస్తది. సో, 3 ఫస్ట్ వస్తదనమాట. 1, 3తో స్టార్ట్ అయ్యి మనకి ఒకటే ఒకటి ఆప్షన్ ఉంది నాన్న. అది ఫస్ట్ ఆప్షన్. సో, మీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ నాన్న. 5, 2, 4 మళ్ళీ అయి చెక్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. టైం వేస్ట్ చేసుకో మాకు. ఇదొచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ కూడా మనకి వర్డ్స్ అనేది అక్కరింది డిక్షనరీ ఆర్డరే అన్నానన్న. అంటే డిక్షనరీ ఆర్డర్‌లో మనకి ఎలా ఉన్నాయో మనం ఆ అరేంజ్‌మెంట్ అనేది ఆప్షన్స్ ప్రకారం చేయాలన్న. ఇక్కడ ఆప్షన్స్ చూడండి 3 డిఫరెన్స్ ఉన్నాయి నాన్న. సో, 3 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆప్షన్స్‌ని కన్సిడర్ చేయకుండా ఇక్కడికొచ్చి ఇవి చేస్తానన్నమాట. మనకి ఫస్ట్ లెటర్ ఏ అన్ని వర్డ్స్‌లో కామన్‌గా ఉంది. సో, నెక్స్ట్ లెటర్ తీసుకోండి. నెక్స్ట్ లెటర్ అంటే ఎమ్. ఎమ్ ఉంది ఇక్కడ. ఎమ్ కూడా మనకి అన్నిట్లో కామన్‌గా ఉంది. నెక్స్ట్ లెటర్ చూడండి. నెక్స్ట్ పి, ఓ, పి, బి అండ్ బి నాన్న. ఇక్కడ చూడండి మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం ఫస్ట్ వచ్చేది బి అనమాట. సో, ఈ రెండిటిని మనం కంపారిజన్ చేసుకుంటాం. ఈ రెండిట్లో ఐ, ఐ కామన్‌గా ఉంది. జి అండ్ వి నాన్న. మనకి జి ఫస్ట్ వస్తది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం. సో, మనకి స్టార్టింగ్ వర్డ్ వచ్చేసి మనకి 4తో స్టార్ట్ అవ్వాలి. మనకి ఆప్షన్స్ చూడండి 1, 1, 4, 5. 4తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ మనకి ఒకే ఒకటి ఉంది. అది థర్డ్ ఆప్షన్. మీకు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. మీకోసం నేను ఒకసారి మళ్ళీ కంపారిజన్ చేసి చూపిస్తాను మీకు. సో, మనకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఈ 2 ఫస్ట్ అండ్ సెకండ్‌లో రావాలి. ఇది ఫస్ట్ వచ్చిందంటే ఇది ఆటోమేటిక్‌గా సెకండ్‌లో వస్తది. ఎందుకని ఇక్కడ బితో స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ 2. నెక్స్ట్ పీపీఓ నాన్న మనకి ఇది ఫిఫ్త్‌ది సెకండ్. నెక్స్ట్ పి, ఓ, పి. మనకి ఆల్ఫాబెట్స్ ప్రకారం మనకి ఓ ఫస్ట్ వస్తదా? పి ఫస్ట్ వస్తదా? అంటే ఓ ఫస్ట్ వస్తది కాబట్టి 2 నాన్న. నెక్స్ట్ 1 అండ్ 3 కంపారిజన్ చేసుకుంటాం. పి కామన్‌గా వచ్చింది. హెచ్ఏ కామన్‌గా వచ్చింది. నెక్స్ట్ బి అండ్ డి ఉంది. సో, మనకి బి ఫస్ట్ వస్తది కాబట్టి 1. నెక్స్ట్ వచ్చేసి 3 ఇదిగోండి. 4, 5, 2, 1, 3. 4, 5, 2, 1, 3.
వచ్చేసింది కదా, మీకు ఎంత టైం సేవ్ అయిందో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అక్కరింది రివర్స్ డిక్షనరీ ఆర్డర్. ఈసారి ఏం అడిగాడు? రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అడిగాను. అంటే మనకి ఆల్ఫాబెట్స్ ఆర్డర్స్ లో మనకి ఏ ఆల్ఫాబెట్ లాస్ట్ లో ఉంటుందో మనకి అది ఫస్ట్ ఏది ఫస్ట్ ఉంటుందో అది లాస్ట్ అనమాట. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ లో మనకి ఫస్ట్ లెటర్ అనేది మనకి కామన్ గా ఉంది, సెకండ్ లెటర్ కూడా కామన్ గా ఉంది అన్న. సో పిఏ 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 కామన్ గా ఉంది. నెక్స్ట్ అన్న ఎన్ 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 అంటే ఆర్ అన్న. ఎన్ ముందు వస్తుందా ఆరు ముందు వస్తుందా అంటే ఎన్ ముందు వస్తుంది, ఆరు లాస్ట్ లో వస్తుంది అన్న. మనకి ఏం అడిగాడు? రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అంటే మనం ఫస్ట్ ఆర్ తీసుకోవాలన్న. సో ఫస్ట్ ఆర్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి మనకి స్టార్టింగ్ విత్ 4 రావాలన్నమాట. ఆప్షన్స్ చూడండి, స్టార్టింగ్ విత్ 4 ఎన్ని ఉన్నాయి? ఒకే ఒకటి ఉందన్నమాట. సో ఆ ఒకే ఒకటి ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఒకసారి వెరిఫై చేద్దాం అనమాట. సో ఫోర్త్ ఆప్షన్ మనకి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 3 ఉన్నాయి అనమాట. 3లో పిఏఎన్ 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 కామన్గా ఉంది అన్న. నెక్స్ట్ సిసి అండ్ టీ మనకి రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అడిగాడు కాబట్టి టీ లాస్ట్ లో వస్తుంది కాబట్టి టీ ఫస్ట్ ఉండాలి. సో 3 అనమాట. నెక్స్ట్ ఈ రెండు సిసి మనకి ఆర్ హెచ్ ఉంది, మనకి ఆర్ ఫస్ట్ రావాలి నాన్న, రివర్స్ డిక్షనరీ ఆర్డర్ కాబట్టి. 4312 4312 కరెక్టే కదా. సరేనా? మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఈ వర్డ్స్ లో మనకి సెకండ్ వచ్చేది ఫైండ్ అవుట్ చేయమన్నాను. ఒకసారి నేను క్వశ్చన్ మొత్తం చదువుతానండి. అరేంజ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ అండ్ చూస్ ది వన్ దట్ కమ్స్ సెకండ్ అన్న. మనకి వర్డ్స్ వచ్చేసి మనకి ఇవినన్న. మీరు చాలా మందికి డౌట్ రావచ్చు, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, మాకు కన్ఫ్యూజ్ అవుతున్నామని అనుకుంటారు. ఇక్కడ రెడ్ కానీ బ్లూ కానీ వాడవచ్చు అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ నేను యూస్ చేయను అనమాట. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో సిస్టంలో నీకు స్క్రీన్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, క్వశ్చన్ వచ్చేసి నీకు బ్లాక్లోనే ఉంటుంది అన్నమాట. ఈ మధ్య ఏం జరిగిందంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో రకరకాల కలర్స్ వాడి చేసి ఇక్కడ హైలైట్ చేస్తారన్న, వర్డ్స్ ని హైలైట్ చేస్తారు, ఇక్కడ ఆప్షన్స్ కూడా హైలైట్ చేస్తారన్న. నీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నీకు సడన్ గా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ మనకి క్వశ్చన్ చూసి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న. సో నేను ఆ ఛాన్స్ మీకు ఇవ్వను అనమాట. నేను క్వశ్చన్ అనేది ఆల్వేస్ బ్లాక్ కలర్ లోనే రాస్తాను. నెక్స్ట్ నాన్న ఈ వర్డ్స్ లో మనకి సెకండ్ వచ్చేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. క్యూఏ 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 క్యూయు క్యూయు అన్న, సారీ క్యూయు అనమాట. అన్ని క్యూయుతోనే స్టార్ట్ అయినవి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఏ ఐ ఈ ఏ. సో మనకి ఏతో వచ్చే రెండు ఉన్నాయి. సో మనకి స్టార్టింగ్ ఏతో వచ్చే మనకి ఫస్ట్ కానీ సెకండ్ కానీ అవ్వాలన్నమాట. ఈ రెండిట్లో మనం ఫస్ట్ ఎంట్లో సెకండ్ ఎంట్లో ఫైండ్ అవుట్ చేద్దాం అన్న. ఏ తర్వాత ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. మనకి ఎల్ ఫస్ట్ వస్తుందా ఎస్ ఫస్ట్ వస్తుందా అంటే ఎల్ ఫస్ట్ వస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ అనమాట. మనకి ఇది ఆటోమేటిక్ గా సెకండ్ అయిపోయింది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? సెకండ్ది. కాబట్టి సెకండ్ ఏంటిది? వ్యాష్ అన్న. వ్యాష్ ఆప్షన్స్ లో ఎక్కడుంది? మనకి ఫోర్త్ ఆప్షన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సేమ్ అన్న. ఫోర్త్ వన్ అడుగుతున్నాడు. ఇందాక సెకండ్ వన్ అడిగాడు, ఇప్పుడు ఫోర్త్ వన్. మనకి వర్డ్స్ వచ్చేసి మన 1 2 3 4 5 ఉన్నాయి. 5 లో మనం ఫోర్త్ వన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 1 2 3 4 ఉన్నాయి. సో మనకి టీ అన్నిట్లో కామన్ గా ఉంది. నెక్స్ట్ ఏముంది అన్న? ఏ ఉంది ఇక్కడ, హెచ్ ఓ ఏ ఓ అన్న. మనకి ఏతో స్టార్ట్ అయ్యేది మనకి వస్తే ఫస్ట్ లో వస్తుంది, లేదా సెకండ్ లో వస్తుంది, లేదా థర్డ్ లో వస్తుంది, అని ఫోర్త్ లో రాదన్న. ఫోర్త్ లో ఎందుకు రాదంటే ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఇది వచ్చేసి ఛాన్స్ లేదనమాట. నెక్స్ట్ హెచ్ ఓ ఓనన్న. హెచ్ ముందు వస్తుందా ఓ ముందు వస్తుందా అంటే హెచ్ ముందు వస్తుంది. నెక్స్ట్ ఓ అండ్ ఇది నాన్న, ఓ అండ్ ఎక్స్, ఆర్ అండ్ ఎక్స్ నాన్న. ఆర్ ఎక్స్ లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటిది? ఆర్ నాన్న. సో ఆర్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫోర్త్ దా లేకపోతే ఫిఫ్త్ దా అనేది మనకి తెలియదు నాన్న. ఇక్కడ చూడండి టార్క్ ఉంది కదా, టార్క్ ఆర్ తర్వాత ఎక్స్ ఉంది, ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇంకా టీఈఏ ఉన్నా. సో మనకి ఫస్ట్ మనకి వస్తే ఇది వస్తుంది, సెకండ్ ఇది, థర్డ్ ఫోర్త్ మనకి ఇదే అన్న. సో మనకి టార్క్ అనమాట. టార్క్ అనేది మనకి
ఫోర్త్ వన్. మనకి ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. లేదంటే మీరు సిన్సియర్గా ఆప్షన్స్ లేకుండా అంటే డైరెక్ట్గా ఏ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఈ సెకండ్ వస్తుంది, నెక్స్ట్ నాన్న ఓ ఓ అంటే హెచ్ ఉంది, మనకి హెచ్ కదా స్టార్ట్ అయ్యేది, సో ఇది థర్డ్ అనమాట. నెక్స్ట్ ఈ2లో చూస్తాం, ఈ2లో ఆర్ వచ్చేసి మనకి ఫోర్త్ వస్తుంది, నెక్స్ట్ ఎక్స్ వచ్చేసి మనకి ఫిఫ్త్ వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. నేను ఇందాక ఆప్షన్ బేస్గా చేస్తాను, ఇప్పుడు వచ్చేసి మనకి వర్క్ బేస్గా చేసుకున్నాను నేను. నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అన్న, కమ్స్ ఫోర్త్ అన్నాడు, అంటే ఫోర్త్ ప్లేస్ లో ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి వాట్స్ వచ్చేసి 1 2 3 4 నాన్న. ఈ 4 లో మనకి లాస్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేద్దాం అన్న. మనకి చూడండి అండ్ కామన్ గా ఏమున్నాయి నాన్న, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి, కాబట్టి మనకి ఆప్షన్స్ ఉన్న వెరిఫై చేసిన మనకి ఈ క్వశ్చన్ లో ఇది వెరిఫై చేసిన సేమ్ అన్న. మనకి ఏఎస్ఎస్ 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 నాన్న, ఏఎస్ఎస్ నాన్న. నెక్స్ట్ ఐ ఓ ఓ ఓ. మనకి ఐ ముందు వస్తుందా ఓ ముందు వస్తుందా అంటే ఐఏ ముందు వస్తుంది. సో వీటిలో ఫస్ట్ ఇది అనమాట. నెక్స్ట్ ఓ ఓ ఓ, తర్వాత ఓసిఐ ఓసిఐ ఓసిఐ. ఏ కూడా కామన్గా ఉంది, ఏ కూడా కామన్గా ఉంది, ఏ కూడా కామన్గా ఉంది. నెక్స్ట్ టీ కూడా కామన్గా ఉంది, టీ వరకు అన్నిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ ఐ ఐ ఈ నాన్న, ఏమొస్తుంది ఈయనే కదా ఫస్ట్ వచ్చింది, సో ఈ అనమాట. నెక్స్ట్ ఐ ఐ, దీంట్లో ఓ ఉంది, దీంట్లో వి ఉంది, ఏది ఫస్ట్ వస్తుంది ఓ ఫస్ట్ వస్తుంది. సో ఇది 3, ఇది 4 నేను. మనకి ఏంటిది వాడు అడిగింది ఫోర్త్ కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నన్ను. దీంట్లో చెక్ చేసినా దీంట్లో చెక్ చేసినా ఒకటేనన్న. ఎందుకంటే ఇక్కడ 4 వార్డ్స్ ఉన్నాయి, మనకి ఆప్షన్స్ లో కూడా 4 డిఫరెంట్ వార్డ్స్ ఉన్నాయి, ఆప్షన్స్ లో కూడా ఇవే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, అరేంజ్ ది వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ ఇన్ ది విచ్ దే అక్కర్ ఇన్ ది రివర్స్ డిక్షనరీ ఆర్డర్ అన్న. రివర్స్ డిక్షనరీ అనమాట. మనకి ఈసారి ఏం చేయాలంటే లాస్ట్ వచ్చేది మనం ఫస్ట్ రాసుకోవాలి, ఫస్ట్ వచ్చేసి లాస్ట్లో అనమాట. అట్లాగా మనకి చూడండి ఆప్షన్స్ మనకి క్వశ్చన్లోనైనా మనకి ఎఫ్ఈ 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 అనేది కామన్గా ఉంది. సో మనం అది కాకుండా నెక్స్ట్ లెటర్ చూసుకుందాం. నెక్స్ట్ ఎన్ ఏ ఈ ఏ ఎం నన్ను. మనకి లాస్ట్ వచ్చేది ఫస్ట్ మనకి ఏ ఫస్ట్ వస్తుంది, ఈ కూడా సెకండ్ వస్తుంది, ఎం ఆ తర్వాత థర్డ్ వస్తుంది, ఇది ఫోర్త్ వస్తుంది అన్న. సో మనకి ఫస్ట్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. లాస్ట్ వచ్చేది ఫస్ట్ కదా, సో మనం 1తో స్టార్ట్ అయ్యాలి. 1తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయి నీకు, 2 ఉన్నాయి ఆప్షన్స్, ఈ 2 ఉన్నాయి 1 అండ్ 3. సో ఈ 2 తీసేసి నెక్స్ట్ ఈ రెండిట్లో మనం నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది 5. సో నువ్వు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ 5 అని వాడే చెప్తున్నాడు, సో నువ్వు 5 రాసేసుకో ఆటోమేటిక్గా. సో 5 అనేది తీసేసుకో. నెక్స్ట్ ఆప్షన్ 3 4. 3 అంటే 4, ఈ రెండిట్లో లాస్ట్ వచ్చేది చూడాలి. మనం లాస్ట్ వచ్చేది కదా ఫస్ట్ వచ్చేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం. ఎఫ్ఈ కామన్ గా ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఈయే కదా లాస్ట్ వచ్చేది ఏ కంటే. సో మనకి థర్డ్. సో ఇక్కడ థర్డ్ ఉంది, ఇక్కడ 4 ఉంది, సో ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక నీకు మిగిలింది ఏంటిది ఫస్ట్ ఆప్షన్. మనకి ఇచ్చిన 4లో 3 ఎలిమినేట్ అయిపోయినాయి అంటే నీకు మిగిలింది ఒకటి, అదే కరెక్ట్ ఆన్సర్ అన్న. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. లేదా మనకి వెరిఫికేషన్ చేసుకున్న 1 5 3, 1 అయిపోయింది, 5 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ ఏ టీ వచ్చింది. నెక్స్ట్ హెచ్ యు, హెచ్నా యూనా ఫస్ట్ వచ్చేది హెచ్, కానీ మనం తీసుకోవాల్సింది లాస్ట్ వచ్చేది కాబట్టి ఇది 4. నెక్స్ట్ మిగిలిపోయింది 2, 1 5 1 5 3 4 2 నాన్న. చూడండి సేమ్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ది వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ నాన్న. విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అనమాట. మనకి ఇచ్చిన వర్డ్లో లెటర్స్ని యూజ్ చేసుకొని ఆప్షన్స్లో ఫామ్ కానటువంటి లెటర్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలన్న. మనకి చూడండి ఆప్షన్స్ చూడండి, విఓసిఏఎల్ నాన్న. ఇక్కడ క్వశ్చన్లో మనకి విఓసిఏ ఉంది, ఎల్ ఉందా లేదు చూడండి, ఎల్ ఉంది, సో ఇది ఫామ్ అవుతుంది, ఇది ఫామ్ నాన్న.
కెనాట్ బి ఫామ్ కాదు, ఇది కెన్ బి ఫామ్ అన్నమాట. నెక్స్ట్ అల్సర్. అల్సర్‌లో యు ఉందా? ఉంది. ఎల్ ఉందా? ఉంది. సి ఉంది. నెక్స్ట్ ఈ నాన్న. ఈ ఉందా? వివో సి ఈ లేదు నాన్న. సో, ఈ లేదు కాబట్టి ఈ వర్డ్ వచ్చేసి కాంట్ బి ఫార్మ్‌డ్ యూజింగ్ దిస్ వొకాబులరీ అనే వర్డ్ అన్నమాట. ఈ వర్డ్‌ని యూజ్ చేసుకొని మనం ఈ వర్డ్‌ని ఫార్మ్ చేయలేం. కెన్ నాట్ బి ఫార్మ్డ్ అన్నమాట. సో, మనకి అడిగింది అదేగా, కెనాట్ బి కదా! సో, మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు? సెకండ్ ఆప్షన్ నాన్న. అదే కెన్ బి ఫార్మ్డ్ అంటే మనకి ఈ 3 వస్తాయన్నమాట. కెనాట్ బి అంటే ఇది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ కూడా ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్‌నేటివ్ వర్డ్ సెలెక్ట్ ది వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అన్నమాట. మనకి రిలింక్విష్ అనే వర్డ్ నుంచి మనకి కెనాట్ బి ఫార్మ్డ్ అన్నమాట. చూడండి, ఒక్కొక్క లెటర్‌ని ఆప్షన్స్‌లో ఒక్కొక్క లెటర్ కంపారిజన్ చేసుకోవాలన్న. అంటే ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఎల్ఐఎన్ఈఆర్ అన్నాను. ఎల్ ఉంది, ఐ ఉంది. ఎల్ఐ ఉంది. నెక్స్ట్ ఎన్ ఉందా? ఎన్ కూడా ఉంది. ఈ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఆర్ ఉందా? ఆర్ కూడా ఉంది. సో, ఇది కెన్ బి ఫార్మ్డ్ అనమాట. కెన్ బి ఫార్మ్డ్ కాదు కదా మనం అడిగింది. కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. నెక్స్ట్ ఆర్ ఉంది. ఇక్కడ కూడా ఆర్ ఉందనమాట. నెక్స్ట్ ఏ. ఏ ఉందా? చూడండి నాన్న, ఈ ఇచ్చిన గివెన్ వర్డ్‌లో ఏ అనేది లేదు. సో, మనకి ఇది ఫార్మ్ అయ్యే ఛాన్సే లేదు. సో, మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంది? మనకిప్పుడు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి నాన్న. ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్‌నేటివ్ వర్డ్స్ సెట్ ది వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్. ఇది కూడా మనకి కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. ఇచ్చిన వర్డ్‌లోంచి మనకి ఇక్కడ ఆప్షన్స్‌లో వచ్చేసి ఒక్కొక్క లెటర్‌ని పిక్ చేసుకుంటే ఫార్మ్ కానటువంటి లెటర్ అడుగుతున్నాను. మనకి టీ ఉంది. టీ ఉంది. ఐ ఉందా? ఐ ఉంది నాన్న. ఐ ఉంది. నెక్స్ట్ ఎల్ ఉందా? ఎల్ కూడా ఉంది. నెక్స్ట్ ఐ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. ఇంకోసారి ఐ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకోసారి ఐ నాన్న. ఐ ఉంది. అంతేగాని నాన్న ఇక్కడ ఐ ఒకటే వచ్చి ఇక్కడ ఐ డబల్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. మనకి ఐ ఉంది. ఇక్కడ ఐ ఉంది. మళ్ళీ ఇక్కడ ఐ ఉంది కాబట్టి మళ్ళీ ఇదే ఐ మనం కన్సిడర్ చేయకూడదనమాట. ఇదే ఐ కన్సిడర్ చేస్తే మనకి ఆప్షన్ అనేది కరెక్ట్‌గా అయ్యే ఛాన్స్ లేదమ్మా అనమాట. నెక్స్ట్ ఐ ఉందా లేదా చూసుకుందాం. ఇదిగో నెక్స్ట్ ఇంకొక ఐ గూడా ఉంది. నెక్స్ట్ ఏ ఉందా లేదా చూసుకోవాలన్న. నెక్స్ట్ ఏ ఉందా? దీంట్లో లేదు. సో, మనకి కెనాట్ బి ఫార్మ్‌డే గదా అడిగింది. సో, మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. మనకి ఆప్షన్స్‌లో ఏదైనా లెటర్ ఎన్ని సార్లు రిపీటెడ్‌గా ఉంటే మనకి ఇచ్చిన వాటిలో కూడా ఖచ్చితంగా అన్ని సార్లు ఉండాలి నాన్న. ఈ ఇచ్చారనుకోండి 3 టైమ్స్. మనకి ఆప్షన్స్‌లో ఈ 1 టైము, సెకండ్ టైము, థర్డ్ టైము ఉంది. సో, మనకి ఇది కరెక్ట్ అనమాట. అంతేగాని ఆప్షన్స్‌లో ఇదిగోండి, ఒక ఈనే ఉంది. ఇక్కడ 3 ఈస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఈ ఉంది కదా! ఇక్కడ కూడా ఈ ఉంది. ఇక్కడ ఈ ఉంది కదా! ఇదిగో ఇక్కడ ఈ ఉంది. ఇక్కడ ఈ ఉంది. ఇక్కడ ఈ ఉందని ఒకే దాన్ని రిపీటెడ్‌గా తీసుకుంటే నీ ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు నాన్న. సో, అలా కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ రిపీటెడ్‌గా వర్డ్స్ మనకి లెటర్స్ ఎన్నైతే ఉన్నాయో మనకి గివెన్ వర్డ్‌లో కూడా ఖచ్చితంగా అన్నీ ఉండి తీరాలి. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ కూడా మనకి కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. మనకి ఇచ్చిన వర్డ్‌లోంచి ఇక్కడ ఆప్షన్స్‌లో ఏమి ఫార్మ్ కాదో అది ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. మనకి సూపర్విజన్ ఇచ్చాడు. మనకి పిస్టన్, నాయిస్, పర్సన్, రివిజన్ ఇచ్చిన వర్డ్స్ అవి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పి ఉందా? ఇదిగోండి ఇక్కడ పి ఉంది. నెక్స్ట్ ఐ ఉందా? ఇదిగోండి ఇక్కడ ఐ ఉంది. నెక్స్ట్ ఎస్ ఉందా? ఇదిగోండి ఇక్కడ ఎస్ ఉంది. టీ ఉందా నాన్న? సూపర్విజన్‌లో మనకి టీ లేదు. సో, మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. సో, మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ కూడా మనకి కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అనమాట. గివెన్ వర్డ్ చూసుకొని దాంట్లో లెటర్స్‌ని యూజ్ చేసుకొని మనకి కింద ఏది ఫార్మ్ కాదో అదే అడుగుతున్నాడు అన్నమాట. మనకి నేషన్ అని ఉంది కదా! ఇదిగోండి నేషన్ NATIO డైరెక్ట్‌గా ఉంది. సో, ఇది ఉంది. మనకి ఉంది కాదు అడుగుతుంది. కెనాట్ బి ఫార్మ్డ్ లేనిది అడుగుతున్నాడు మనకి. నెక్స్ట్ టెన్షన్ అన్న. టెన్షన్‌లో టీ ఉంది, ఈ ఉంది, ఎన్ ఉంది. నెక్స్ట్ ఎస్. రికమెండేషన్‌లో మనకి ఎస్ లేదు. సో, మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెకండ్ ఆన్సర్
కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న ఈ వర్డ్ యూస్ చేసుకొని, ఈ వర్డ్లోని లెటర్స్ యూస్ చేసుకొని మనకి ఏది ఫామ్ కాదో అది అడుగుతున్నాను అనమాట. నాన్న నేచర్ NAPURE నాన్న, నేచర్ ఫామ్ అయింది కదా, సో నేచర్ కాదు. నెక్స్ట్ చార్టర్ అనమాట, CHA. మీకు C ఉంది, హెచ్ ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హెచ్ లేదు నాన్న. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈసారి వచ్చేసి కెన్ బి ఫార్మ్డ్ అనమాట. అంటే మనకి ఇచ్చిన వర్డ్ నుంచి ఆ వర్డ్లోని లెటర్స్ని పికప్ చేసి ఇంకో వర్డ్ని ఫామ్ చేసి అది ఫామ్ అయ్యే వర్డ్ అనమాట. ఇందాకేమో ఫామ్ కాని వర్డ్ కెనాట్ బి ఫార్మ్డ్, ఇప్పుడు వచ్చేసి ఫామ్ అయ్యేవాడు కెన్ బి ఫార్మ్డ్ అనమాట. మనకి NEGR కూడా ఉన్నాను. ఎన్ ఉందా? రిమెంబరింగ్లో ఎన్ ఉంది, ఈ ఉంది, నెక్స్ట్ G ఉంది, R ఉంది, ఓ ఉందా నాన్న? ఓ లేదు. సో మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ గా. ఎందుకని ఇక్కడ కెన్ బి ఫార్మ్డ్, అదే కెనాట్ బి ఫార్మ్డ్ అయితే ఇది కరెక్ట్ అయ్యేది. కెన్ బి ఫార్మ్డ్, అసలు ఓ లేకుండా ఈ వర్డ్ అనేది ఫామే అవ్వదు. నెక్స్ట్ అగ్రీ నాన్న, AG. ఇక్కడ చూడండి అసలు ఏనే లేదు, సో ఇది కూడా కెనాట్ బి ఫార్మ్డ్ అనమాట. నెక్స్ట్ రెయిన్ అన్న, అసలు ఏ లేదన్నాం కదా, దీంట్లో ఏ ఉంది కదా. నెక్స్ట్ గ్రీన్, G ఉంది, R ఉంది, ఈ అండ్ ఇంకో ఈ కూడా ఉండాలి, ఇంకో ఈ కూడా ఉంది. నెక్స్ట్ ఎన్ కూడా ఉంది అనమాట. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటిది? మన కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ అన్న. నేను ఇందాకే చెప్పాను కదా, ఇక్కడ లెటర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయితే మనకి ఇచ్చిన వాడు కూడా ఖచ్చితంగా అన్నిసార్లు ఉండి తీరాలి. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న కూడా మనకి కెన్ బి ఫార్మ్డ్ అనమాట. కెన్ బి ఫార్మ్డ్ కదా, సో ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ యూస్ చేసుకొని మనకి ఇక్కడ ఫామ్ అయ్యే మనకి వాడేంటి? ఎమినెంట్ నాన్న. ఏ ఉందా? ఏ ఉంది. ఎమ్ ఉందా? ఎమ్ ఇక్కడ ఉంది. ఐ ఉందా? ఐ ఇక్కడ ఉంది. ఎన్ ఉందా? ఎన్ ఇక్కడ ఉంది. ఈ ఉందా? ఈ ఇక్కడ ఉంది. ఇంకోసారి ఎన్ వచ్చింది, ఇంకోసారి ఈఎన్ కన్సిడర్ చేయకూడదు, ఇక్కడ ఇంకో ఎన్ ఉంది, సో ఈఎన్ ఉంది. నెక్స్ట్ టీ ఉందా? టీ కూడా ఉంది. సో మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి కెన్ బి ఫార్మ్డ్ కదా అడిగింది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూడండి. చూస్ ది కరెక్ట్ క్లస్టర్ ఆఫ్ వర్డ్స్ టు కంప్లీట్ ది గివెన్ సిరీస్. ఒక సిరీస్ లో వర్డ్స్ ఇస్తాడు, కొన్ని గ్యాప్స్ ఇస్తాడు. ఆ గ్యాప్స్ లో మనం కరెక్ట్ సీక్వెన్స్ లో పెట్టాలన్న. ఇవి ఎలా ఉంటాయి అంటే 3 పేరుగా, అంటే 3 లెటర్స్ ఒక పేరుగా కానీ, 4 లెటర్స్ ఒక పేరుగా కానీ, 5 లెటర్స్ ఒక పేరుగా కానీ, అట్లాగా పేర్స్ గా ఉండి రిపీట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అవి రిపీట్ అవుతాయి. ఇవి ఎలా చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. 15 ఉన్నాయి. 15 అంటే మనం ఎలా రాసుకోవచ్చు నాన్న? 5 ఇంటూ 3గా రాసుకోవచ్చు అనమాట. అయితే 5 ఉండాలి, లేదా 3 పేర్స్గా ఉండాలి. లాస్ట్లో చూడండి BA ఉంది, అంటే ఒక పేరు వచ్చేసి ఎండ్ విత్ BA ఉండాలన్నమాట. ఫస్ట్ నుంచి కన్సిడర్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ BA ఉంది, ఇక్కడ BA ఉంది, BAతో ఎండ్ అయిపోవాలి, ఇక్కడ BAతో ఎండ్ అయిపోయింది. సో మనకి దీని ప్రకారం మనకి తెలిసింది ఏంటంటే మనకి 3 లెటర్స్ ఒక పేరు, నెక్స్ట్ 3 ఒక పేరు, నెక్స్ట్ 3 ఒకటి, నెక్స్ట్ 3 ఒకటి అనమాట. నెక్స్ట్ 3 సరిపోయింది అన్న. మనకి చూడండి BA ఉండాలి, అంటే ఏకి ముందు B ఉండాలి. సో ఇక్కడ B అనమాట. నెక్స్ట్ ఏకి ముందు B ఉండాలి, B తర్వాత ఏముండాలి? ఏ ఉండాలి. బికి ముందు ఏముంది? సి ఉండాలి. సో ఇక్కడ సి ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి CBBAC ఆప్షన్స్లోకి వెళ్ళి CBB ఉంది, మనకి ఫోర్త్ ఆప్షన్ అన్న CA ఉంది. కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సేమ్ ఇందాటి మోడల్ అన్న. మనకి సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు, మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఇచ్చాడు. మనకి ఇవి అక్కడ ఫైండ్ అవుట్ చేసి మనకి రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎన్ని పేర్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయని కనిపెట్టాలి. ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. సో 12 ఉన్నాయి కాబట్టి 12 రాసుకుందాం.
నాన్న 12 వచ్చేసి మనకి పాసిబిలిటీస్ నాన్న 4 into 3 కానీ 6 into 2 కానీ అయితే 12 into 1 అయినా అనుకోవచ్చు. 12 into 1 అంటే ఈ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చే అవసరమే లేదు. ఇస్తే ఈ రెండు ఇస్తా అంటే 4 4 పేర్స్ ఉన్న ఒక వర్డ్ అంటే 4 లెటర్స్ ఉన్న వర్డ్ 3 టైమ్స్ ఉంటుంది. 3 లెటర్స్ ఉన్న వర్డ్ 4 టైమ్స్ ఉంటుంది. 6 లెటర్స్ ఉన్న వర్డ్ 2 టైమ్స్ ఉంటుంది. 2 టైమ్స్ ఉన్న వర్డ్ 6 టైమ్స్ ఉంటుంది నాన్న. మనకి చూడండి నాన్న క్వశ్చన్ చూడండి, చివర్లో డి ఉండాలి. చివర్లో డి ఉండాలంట. డి వరకు సపరేట్ చేద్దాం. ఇదిగోండి చివర్లో డి ఉండాలి. స్టార్టింగ్ విత్ జెడ్, ఎండింగ్ విత్ డి నాన్న. అంటే ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 4 వచ్చేసి మనకి 1 2 3 4 ఇదిగోండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 అంటే ఇది వచ్చేసి 4 into 3 మోడల్ నాన్న. అంటే 4 లెటర్స్ ఉంటాయి, మనకి 3 ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ జెడ్ తర్వాత యు ఉండాలి. జెడ్ తర్వాత యు ఉండాలి. యుకు ముందు ఏముండాలి? జెడ్ ఉండాలి. యుకు ముందు జెడ్. నెక్స్ట్ లాస్ట్ లో డి ఉండాలి. లాస్ట్ లో డి ఇక్కడ ఉంది. డికి ముందు యుకి తర్వాత మనకి పి ఉంది. ఇక్కడ పి, ఇక్కడ పి అనమాట. మనం ఏమి రాసాం? యు డి జెడ్, యు డి జెడ్ ఇక్కడ దాకా ఉన్న లాస్ట్ లో పిపి అనమాట. లాస్ట్ లో పిపి ఉంది కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ ఇచ్చి మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మనం ఇవి పెట్టాలన్నమాట. అన్నయ్య చూడండి ఇక్కడ స్టార్టింగ్ విత్ ఎస్పి ఉంది. ఇందాక దాకా నేను నెంబర్స్ కౌంట్ చేయాలి, లెటర్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేశాను. దీనికి ఏం చేస్తున్నాను అంటే స్టార్టింగ్ విత్ ఎస్పి ఉండాలి. ఇక్కడ కూడా చూడండి ఎస్పితో స్టార్ట్ అయింది. సో ఇక్కడ దాకా ఒక పేరుని నేను కన్సిడర్ చేస్తున్నా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. అంటే ఇది 4 లెటర్ పేరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 2 3 4 తీసుకున్నా. 1 2 3 4 తీసుకున్నా. 1 2 3 4 సరిపోయినాయి కదా. మొత్తం 4 4 4 4 గా మనకి ఎస్ తర్వాత పి ఉండాలి. ఎస్ తర్వాత పి. నెక్స్ట్ ఎస్పి తర్వాత ఎస్ ఉండాలి. ఎస్ తర్వాత టి ఉండాలి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ లో ఎస్ ఉండాలి. ఎస్పి తర్వాత ఎస్టి ఉండాలి. సో మనకి ఫార్మేట్ ఏంది? ఎస్పి ఎస్టి, ఎస్పి ఎస్టి, ఎస్పి ఎస్టి, ఎస్పి ఎస్టి. సో మనం ఏమేమి రాస్తాం? ఎస్టిఎస్, ఎస్టిఎస్ పి, ఎస్టిడి అన్నమాట. సో మనకి 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి సేమ్ సిరీస్ బేస్డ్ మనకి గివెన్ వచ్చేసి మనకి డాష్ ఇస్తారు అనమాట. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ లో ఎండ్ విత్ ఎన్ ఉంది. సో ఇక్కడ ఒక ఎన్ ఉంది. సో మనకి ఇక్కడ ఎంతో ఎండ్ అయిపోవాలి. ఎంతో ఎండ్ అయిపోయింది. ఇది చూడండి ఎంతో ఎండ్ అయిపోయిందా. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. సో మనకి ఇక్కడ కూడా 5 ఉంది అనమాట. 1 2 3 4 5. సో ఇక్కడ దాకా. నెక్స్ట్ 1 2 3 4 5. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ 1 2 3 4 5. అంటే ఇది 5 లెటర్స్ పేరు నాన్న మనకి. ఇక్కడ చూడండి ఎన్కి ముందు ఈ ఉంది కాబట్టి ఈ. ఈకి ముందు ఏముండాలి? హెచ్ ఉండాలి. ఇక్కడ హెచ్. నెక్స్ట్ యూకి ముందు ఇక్కడ యూకి ముందు గ్యాప్ ఉంది అనమాట. ఇక్కడ హెచ్ తర్వాత ఏం రావాలి? ఈ అండ్ ఎన్. నెక్స్ట్ హెచ్కి ముందు ఇక్కడ ఎల్ ఉంది కదా. ఇక్కడ హెచ్కి ముందు గ్యాప్ వదిలేసాం కాబట్టి ఇక్కడ ఎల్, ఇక్కడ ఎల్ రాస్తాం. నెక్స్ట్ యూ తర్వాత మనకి ఎల్ ఉండాలి. మనకి లాస్ట్ లో ఈ ఎన్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ లో యుఎల్, యుఎల్హెచ్ఈఎన్, యుఎల్హెచ్ఈఎన్, యుఎల్హెచ్ఈఎన్ అన్న, యుఎల్హెచ్ఈఎన్. సో మనకి మనకి యుఈఎన్ ఈ రెండిట్లు కంపారిజన్ చేసుకుంటాం. ఈ రెండిట్లో ఇక్కడ దాకా మనకి సేమ్ గా ఉంది. అంటే 1 2 3 4 5, 1 2 3 4 5. నెక్స్ట్ ఎన్ ఉండాలి. నెక్స్ట్ ఎన్, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ మరో క్వశ్చన్ వచ్చి ఏ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్. Select the correct alternative from the given ones that will complete the series. నాన్న ఇవ్వండి కొన్ని సిరీస్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్ లో మనకి ఆప్షన్స్ లో ఇచ్చిన ఏదనేది మనకి సిరీస్ ప్రకారం ఉంటుంది. వీటికి వచ్చేసి మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూ రాస్తున్నాము. పి యొక్క ప్లేస్ వాల్యూ మనకి 16. నెక్స్ట్ ఎన్ 14. నెక్స్ట్ నాన్న ఎల్ 12. నెక్స్ట్ జే 10. ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ లెటర్కి -2 ఉందన్న,
సో 10 - 2 అంటే 8. 8 అంటే హెచ్తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్స్ చూడండి, హెచ్తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయి? 1 1 ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఫార్మాట్ ఉంది. మనకి ఇక్కడ మిస్సింగ్ వాడు వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం. ఏ యొక్క ప్లేస్ వాల్యూ 1, C3, నెక్స్ట్ E5, G7 అన్న మీకు ప్లేస్ వాల్యూస్ ఆపోజిట్ లెటర్స్ అనేది మీరు రాకపోతే నా వీడియోస్లో రీజనింగ్ సెక్షన్లో ఇంట్రడక్షన్ టు రీజనింగ్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్ అనే ఒక వీడియోలో మీకు ప్లేస్ వాల్యూ అండ్ ఆపోజిట్ వాల్యూ నేను చెప్పున్నాను, వెళ్ళి చూడండి. 1, 3, 5, 7 అంటే నెక్స్ట్ రావాల్సింది ఏంటిది? 9. 9 అంటే I9 నాన్న. సో ఆప్షన్స్లో చూడండి, ఐతో స్టార్ట్ అయినాయి ఎన్ని ఉన్నాయి? ఒకే ఒకటి ఉంది కాబట్టి నీకు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. అదే ఐతో స్టార్ట్ అయ్యి 2 ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ లెటర్స్ చూసుకుంటాం. నెక్స్ట్ వీటికి నెంబర్స్ వేసుకుంటాం. నెంబర్స్ వేసుకొని అక్కడ లాజిక్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసి మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే మనకి సర్టన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి మనం క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏం వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనం ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. ఫస్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ ఆర్ అంటే 18 అనమాట. ఆర్ 18, యు 21, ఎక్స్ 24, ఇది 21 అన్న. ఏ అంటే 1. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. 18కి 21కి డిఫరెన్స్ 3, 21కి 24కి డిఫరెన్స్ 3 అంటే యాడ్ చేశారు అనమాట. 18కి 3 యాడ్ చేశారు, 21కి 3 యాడ్ చేస్తే 24, 24కి 3 యాడ్ చేస్తే 1 ఎలా వచ్చిందో చెప్తానన్న. 24కి 3 యాడ్ చేస్తే 27 అన్న. మనకి ఆల్ఫాబెట్స్లో ఉండేది 26 వరకే. మళ్ళీ 27 అంటే ఏ నుంచి తీసుకోవాలన్నమాట. ఏకి 3 యాడ్ చేస్తే మనకి 4 నాన్న. 4 అంటే డి అనమాట. డితో స్టార్ట్ అయ్యి ఆప్షన్స్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఒకే ఒకటి ఉంది, సో అది థర్డ్ది మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్స్కి మనం ప్లేస్ వాల్యూ రాసుకుంటాం. ఎం అంటే 13 అన్న ప్లేస్ వాల్యూ, I9, E5. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. 13కి 9కి డిఫరెన్స్ 4, 9కి 5కి డిఫరెన్స్ 4. సో 5కి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ లెటర్ కూడా మనకి డిఫరెన్స్ 4 ఉన్నదన్నమాట. 5 - 4 అంటే 1. 1 అంటే ఆల్ఫాబెట్ ఏ నాన్న. ఏతో స్టార్ట్ అయ్యి ఎన్ని ఆప్షన్స్లో ఉన్నాయి చూద్దాము. ఏతో స్టార్ట్ అయ్యేది ఒకే ఒకటి ఉంది, అది ఏవి అనమాట. ఏవి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అవుతుంది. సరే అయితే నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈ రోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ నాన్న, దీనికి ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకుంటున్నా. ఎల్ అంటే 12, నెక్స్ట్ ఎన్ 14, నెక్స్ట్ పి 16, నెక్స్ట్ ఆర్ వచ్చేసి మనకి 18 అనమాట. సో ఇక్కడ చూడండి, అన్నిటికీ డిఫరెన్స్ +2 ఉంది. 18 + 2 20. 20 అంటే లెటర్ టీ. నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి చూస్తే టీతో స్టార్ట్ అయ్యేది 1 ఉంది. సో మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. లేదు ప్లేస్ వాల్యూ లేదనుకోండి, మీరు ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి. ఎల్ తర్వాత ఎంఎన్ తర్వాత ఓపి వచ్చింది. నెక్స్ట్ క్యూ గ్యాప్తో ఆర్ వచ్చింది. నెక్స్ట్ ఆర్ తర్వాత ఒక గ్యాప్తో మనకి టీ రావాలి. సో టీ వచ్చేసింది అనమాట. నాన్న వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.